నాచో నాచోరే 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 గ్రాండ్ ఫినాలే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిదో చెప్పాలంటేనే నాకు కాస్త టెన్షన్ గా ఉంది తెలుసా. అంటే ఇది మేము మొదలెట్టినప్పుడు, అదే 13 వారాల క్రితం మొదలెట్టినప్పుడు 12 మంది భామలు ఉండేవారు. ఇప్పుడు ఆఖరికి 4కు చేరింది. ఈ ఫైనల్ 4లో నుంచి ఎలిమినేషన్ అంటూ ఇంకొకటి వెళ్ళిపోయారు. సో ఉన్నది ముగ్గురే. ఆ ముగ్గురులో 2 పర్ఫార్మెన్సెస్ మనం చూసాం. ఆ ఇంకో పర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఇదే ఎపిసోడ్ లో మన జడ్జెస్ ఎవరో ఒకరిని మాత్రం డెఫినెట్ గా ఎలిమినేట్ చేస్తారు. ఇంకోళ్ళు వెళ్ళిపోతారంటే డెఫినెట్ గా బాధపడే వాళ్ళలో ఫస్ట్ నేనే ఉంటాను కాబట్టి బాధగా ఉంది. బట్ స్టిల్ తప్పదు కాబట్టి విన్నర్ ఎవరో ఒకరు ఉండాలి. కాబట్టి నెక్స్ట్ పర్ఫార్మర్ ని నేను ఇక్కడ పిలవబోతున్నాను. ఈ ఫోక్ రౌండ్ లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి మన ముందుకు రాబోతున్నారు సున్నుండ భామ, అదే కీర్తి చావ్లా. చేపల వేటకు వెళ్లిన జానకికి తోటి జాలరులకు పెద్ద పెద్ద చేపలు పడ్డాయి. ఇంకే ఉంది, వాళ్ల పంట పండినట్టే. ఆ ఆనందంలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. చూడండి మరి. పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే, సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే. వస్తావా జానకి, వస్తావా జానకి, వస్తావా జానకి వంగతోటకి నువ్వు, వస్తావా జానకి సింధులాటకి, వస్తావా జానకి వంగతోటకి నువ్వు, వస్తావా జానకి సింధులాటకి.
పైన ముద్దు పెడితే పండగ హంస నడకల పైన మనసు పెడితే పండగ कैसा लग रहा है? अच्छा लग रहा है। बेस्ट परफॉर्मेंस था? पता नहीं, जजेस बोलेंगे। कोई मिस्टेक नहीं, एवरीथिंग इज फाइन। एक शो जगह आई थी, बाकी देखते जजेस क्या बोलते हैं। జడ్జెస్ क्या बोलते हैं? ఓకే. కీర్తి యాజ్ యూజువల్ చాలా స్వీట్ గా నాకేం తెలియదు బాబు, జడ్జెస్ నే అడుగు అంటూ ఫిక్స్ అయిపోయింది. ఓకే కీర్తి, అసలే ఎలిమినేషన్ రౌండ్. ముందుగా మన జడ్జెస్ ఏమంటారో చూద్దాం. రోజా మేడం. కీర్తి చాలా ముద్దుగున్నాం. ఈ డ్రెస్ చాలా బాగుంది, మీకు ఫోక్ గెటప్ చాలా సూట్ అయింది. థ్యాంక్ యూ. ఫస్ట్ ఎంటర్ అయ్యి చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ తో మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ బీట్ ని కరెక్ట్ గా క్యాచ్ చేస్తూ మీరు చేస్తున్న ఆ ఎక్స్ప్రెషన్స్ మీకు సూట్ అయ్యాయి. డాల్ లాగా మీ ఎక్స్ప్రెషన్స్ కి ఆ కాన్సెప్ట్ చాలా బాగా సూట్ అయింది. ఆ తర్వాత చేంజ్ ఓవర్ హెవీగా ఫోక్ రావటం నిజంగా చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ ఎక్స్ప్రెషన్స్ లో ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే కిరీటం నేనే కొట్టేస్తాను అన్నంత కాన్ఫిడెంట్ గా ఈరోజు ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇచ్చారు. ఇదే కావాలి, ప్రతి సాంగ్ ఫైనల్ లాగా మీరు ఫీల్ అయినప్పుడు ప్రతి సాంగ్ కూడా చాలా బాగా వస్తుంది. చాలా బాగుంది, మాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. రూల్ మాస్టర్ Kirti, very good improvisation. థ్యాంక్ యూ మాస్టర్. Beginning mime was really good. తర్వాత బిగినింగ్ లో మైమ్ చేసినప్పుడు ఇక్కడ మీరు చేసినప్పుడు కొంచెం ఆ మ్యూజిక్ తగినట్టు లేకుండా కొంచెం కొంచెం నాన్ సింక్ లో ఉంది. తర్వాత అక్కడ వెళ్ళి అక్కడ నుంచి నెట్టేసి మళ్ళీ పట్టుకోవడం అదని కొంచెం మైమ్ వర్క్ అయింది. మీ కొంచెం నాటిలాగా ఫేస్ పెట్టుకొని చేయడం అదన్నీ బాగుంది. నేను ఏం కనుగొనంటే పాత కంటెస్టెంట్ చేసినట్టు మైమ్లే పోతుందో అని నేను నిజంగా ఏమో జరిగిపోతుంది, వీళ్ళు కూడా ఎందుకు వీళ్ళందరూ ఇలాగే థింక్ చేస్తారు అని నేను అనుకున్నా. తర్వాత మీరు వచ్చి బాయ్స్ వచ్చి కలిపి మీరందరూ చేసినంత కోఆర్డినేషన్ రియలీ టూ గుడ్. బాగా దాంట్లో ఒక చిన్న గ్రాఫ్ ఉంది. బిగినింగ్లో నార్మల్గా స్టార్ట్ చేసి కొంచెం 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 పెంచి 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 ఎండ్లో ఎక్కువ బీట్లు అన్నీ బాగా మీరు డాన్స్ చేశారు. అక్కడ డ్రమ్ కాన్సెప్ట్ కూడా అక్కడ వెళ్ళి కొంచెం కొంచెం నాన్సిక్ ఉంది, కొంచెం టైమింగ్ మిస్ అదన్నీ జరిగింది కొంచెం కొంచెం చోట్ల. బట్ యూ మేనేజ్ సమ్హౌ. బాయ్స్ చాలా బాగా చేశారు. బాయ్స్ డ్రెస్ బాగుంది, మీ డ్రెస్ బాగుంది. కొన్ని చోట్ల పాడలేదు కానీ కొన్ని చాలా చోట్ల పాడారు. ఓవరాల్ డాన్స్ వైజ్ ఆ ఫోక్కి ఏం కావాలో అది న్యాయం చేశారు. థ్యాంక్ యూ మాస్టర్, వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ మాస్టర్. అలాగే నోబుల్ మాస్టర్ ఫినిష్ చేసే ముందు ఒక్కసారి సార్ నేను కొరియోగ్రాఫర్ గోవింద్ ని కూడా పిలవబోతున్నాను. యు హావ్ టు టాక్ టు హిమ్. గోవింద్, గోవింద్ చాలా చాలా బాగుంది అంటూ నోబుల్ మాస్టర్ మెచ్చుకుంటున్నారు. సో నువ్వు ఉండాలని. గోవిందా గోవిందా అంటే గోవింద్ గారికి అప్పుడప్పుడు అక్షింతలు పడతాయి కానీ లోపల నుంచి ఆ కసి రాదా మీకు? లాస్ట్ సాంగ్ లో మీరు చూస్తే రొటీన్ డాన్స్ చేశారు, మళ్ళీ ఇప్పుడు మంచి చేంజ్ ఓవర్తో మంచి కాన్సెప్ట్తో వచ్చారు. ఇలాంటిది మాకు కావాలి. ఫస్ట్ నుంచి బాగా చేస్తూ మీరు లాస్ట్లో మమ్మల్ని మోసం చేసి అలా ఎస్కేప్ అవుదాం అనుకున్నారు. కానీ మాస్టర్ బాగా అక్షింతలు వేసే కొందికి మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మళ్ళీ ఒరిజినల్ గోవిందుడు లోపల నుంచి వచ్చి ఒక మంచి సాంగ్ ఇచ్చావు. నిజంగా చాలా బాగుంది.
థ్యాంక్ యూ. గోవింద్ లాస్ట్ ఎపిసోడ్లో చాలా నేను చెప్పాను, మామూలుగా ఉంది, ఇంకా మీలో ఉన్న కసి ఎక్కడ, మేము ఎప్పుడు బాగా చేస్తున్న వాళ్ళు ఎందుకు ఇలా చేశాడు అని ఆయనతో నేను చెప్పాను. కానీ కార్డ్స్ ప్లే చేసినప్పుడు ఒక మాట చెప్తారు, ఏమేమి వదిలేశారో మళ్ళీ పట్టుకుంటారండి. సో ఇప్పుడు పట్టుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెల్ డన్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ అంట. అబ్బా అయ్యో సిగ్గే. ఓకే, అలాగే మరి మరో జడ్జ్ నిఖిల్. ఆవిడ అంటే ఇంకా అసలు షీఈ్ లైక్ సో క్యూట్, ఐ మీన్ అల్ట్రా క్యూట్ గా ఉంది. అండ్ ఆవిడ చేసిన ఎక్స్ప్రెషన్స్ అన్ని సూపర్ డూపర్ అండి. అండ్ లైక్ సూపర్ పైసా వసూలు. అలాగే జడ్జెస్ మాత్రమే కాకుండా స్పెషల్ గెస్ట్ కూడా వచ్చారు కదా, వాళ్ళని అడుగుదాం. ముందుగా ఆర్తి. The concept was really nice. The boys were very good. Everything. I think I agree with Master G. There were times when I felt that you were nonsing, but you managed really nice. I don't think anybody could easily. It's like you really managed well. And overall, I think it was really nice. And I thought a little more energy could be put into it. But overall, you look like a sweet little cute doll. I swear, it was really nice. Thank you so much for those kind words, Aarti. Alage Aditi. The concept was really nice. I really liked the beginning, how you synced your expressions with the music and all. It was really cute. And you're looking very adorable in this outfit. I think, this folk type suit you a lot. I guess there was, you could improvise in a bit here and there, but overall, you were very good. Thank you. వెరీ వెరీ గుడ్ అంటున్నారు. గ్రాండ్ ఫినాలేలో ఇన్ని మంచి కాంప్లిమెంట్స్ తో మీరు వెళ్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి. ఆల్ ది బెస్ట్. Thank you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాచో నాచో రే నాచో రే నాచో రే